తిప్పి తిప్పి మాట్లాడడం, తట్టుకొని మాట్లాడడం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అలవాట్లేదు. మనసులో ఏదనిపిస్తే అది కుండబద్దలు కొట్టేసినట్లు అనిస్తుంటారు. మంత్రి పదవి విషయంలోనూ ఆయన మాటలు ఇలానే వినిపించాయి. పార్టీ అధిష్టానంతో పాటు సీఎం రేవంత్ పై ఛాన్స్ దొరికిన ప్రతిసారి కామెంట్స్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో అయితే సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ ఆయనే. అలాంటి రాజగోపాల్ ఇప్పుడు పూర్తిగా మారిపోయారా అంటే అవుననే చర్చ నడుస్తోంది. సీఎం రేవంత్ తో అరగంట భేటీ తర్వాత ఆయన సైలెంట్ గా ఉండిపోయారు. ఇంతకీ ఆ మీటింగ్ లో ఏం జరిగింది? ఇద్దరి మధ్య సయోధ్య కుదిరిందా? రాజగోపాల్ కు మంత్రి పదవి దక్కబోతోందా? సైలెంట్ మోడ్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం గతంలో ఘాటు స్టేట్మెంట్లు, సీఎం రేవంత్ పార్టీ అధిష్టానంపై కామెంట్స్, అసెంబ్లీలో సీఎం రేవంత్తో రాజగోపాల్ భేటీ. ఆ అరగంట మీటింగ్లో అసలేం జరిగింది? రేవంత్ రాజగోపాల్ మధ్య సయోధ్య కుదిరిందా? రాజగోపాల్కు మంత్రి పదవి దక్కడం ఖాయమా? కాంగ్రెస్లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం ఎప్పుడూ చర్చనీయాంశమే. పార్టీ అధికారంలోకొచ్చినప్పటి నుంచి ఏదో ఒక టాపిక్తో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా మంత్రి పదవిపై మనసు పారేసుకున్న రాజగోపాల్ దానికోసం పడుతున్న పాట్లు అన్నీ ఇన్ని కావు. మంత్రివర్గ విస్తరణ ఉన్న ప్రతిసారి పార్టీ అధిష్టానాన్ని సంప్రదించేవారు. అయితే జిల్లా సామాజిక సమీకరణాలతో పాటు కేబినెట్లో ఇప్పటికే తన సోదరుడు వెంకట్రెడ్డి ఉండటంతో ఆయనకు ఛాన్స్ దక్కడం లేదు. ఈ విషయమే ఆయనకు కోపం తెప్పిస్తోంది. ప్రతిసారి తనకు హామీ ఇచ్చినప్పుడు సామాజిక సమీకరణాలు తన సోదరుడు గుర్తుకు రాలేదా అంటూ ప్రశ్నిస్తూ వస్తున్నారు. అవకాశం దొరికిన ప్రతిసారి పార్టీ తీరుపై సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. ఇక ఈ మధ్య కొంతమంది ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారనే ప్రచారం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు క్రియేట్ చేసింది కూడా. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయంటే చాలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా కనిపించేవారు రాజగోపాల్ రెడ్డి. ఏదో ఒక అంశం మీద అసెంబ్లీ లాబీలో మీడియా ప్రతినిధులతో చిట్చాట్ చేస్తూ సంచలన కామెంట్స్ చేసేవారు. మాటలో మాటగా తన మంత్రి పదవి అంశాన్ని కూడా ప్రస్తావించేవారు. అయితే ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో మాత్రం రాజగోపాల్ రెడ్డి ఎక్కడా నోరు జారడం లేదు, మీడియా ముందు కూడా రావడం లేదు. ఆయన పూర్తిగా మారిపోయారా అంటే వ్యూహం మార్చుకున్నారు అనే వాదన వినిపిస్తోంది. ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తయింది. మరో 2.5 ఏళ్లు మాత్రమే టైం ఉంది. మంత్రి పదవి దక్కాలంటే గొడవలతో కాకుండా సామరస్యంగా లౌక్యంతో సాధించుకోవాలనే ఆలోచనకు వచ్చారట రాజగోపాల్. కీలక నేతలను మచ్చిక చేసుకుని అనుకున్నది సాధించాలనే ఆలోచన చేస్తున్నారట. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా భేటీ అయ్యింది కూడా. అందుకేనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్తో రాజగోపాల్ రెడ్డి భేటీ అరగంటకు పైగా సాగింది. అయితే ఈ మీటింగ్ తరువాత ఆయన ఎలాంటి కామెంట్స్ చేయకుండా మౌనంగా ఉండిపోయారు. ఇక రాజగోపాల్ విషయంలో ప్రభుత్వ పార్టీ పెద్దల ఆలోచన కూడా మారిందట. మంత్రి పదవి కోసం చాలా కాలంగా ఆయన చేస్తున్న ప్రయత్నాలకు సానుకూలంగా స్పందిస్తున్నారని టాక్. ఎమ్మెల్యేలతో రాజగోపాల్ ప్రత్యేక భేటీ అయ్యారనే ప్రచారం జరుగుతున్న వేళ ప్రభుత్వ పెద్దలు కూడా అలర్ట్ అయ్యారని తెలుస్తోంది. ఆయన్నిలానే వదిలేస్తే ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కొంతమందిని తీసుకుని పార్టీకి డ్యామేజ్ చేస్తే చాలా ప్రమాదం ఉంటుందనే ఆలోచనకు వచ్చారట. వచ్చే ఎన్నికల్లోనూ మళ్లీ అధికారంలోకి రావాలనే ఆలోచనకు ఇది గండి కొట్టే ప్రమాదముందని లెక్కలు వేసుకుంటున్నారని సమాచారం. రాజగోపాల్ లాంటి సీనియర్ లీడర్ వ్యతిరేక శిబిరంలోకి వెళ్లకుండా చూడాలని భావిస్తున్నారనే చర్చ నడుస్తోంది. సీఎం రేవంత్ రాజగోపాల్ మధ్య చర్చలు కూడా సానుకూలంగా జరిగాయనే టాక్ వినిపిస్తోంది. కేబినెట్ ప్రక్షాళనలో రాజగోపాల్ కు ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలనే ఆలోచనకు వచ్చారని, అందుకే ఆయన సైలెంట్ అయ్యారనే ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద త్వరలో జరిగే మంత్రివర్గ ప్రక్షాళనలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమనే చర్చ గాంధీభవన్ వర్గాలతో పాటు ప్రభుత్వంలోనూ జోరుగా వినిపిస్తోంది. మరిది నిజమవుతుందా? ఎంతో కాలంగా మంత్రి పదవిపై కోటి ఆశలు పెట్టుకున్న రాజగోపాల్ రెడ్డి కల నెరవేరుతుందా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది.